రావద్దంటే వస్తారే, మీకేం పని లేదా? మగవాళ్ళు అడుగు పని చేసి కష్టపడి బ్రతకచ్చు కదా, ఇల్లు తిరిగి ఎంగిలి బతుకు తిరిగి ఇదేం బతుకు మీద అంటున్నాడు మా నాన్న. ఎవరిని? మా ఇంటికి వచ్చి సువార్త చెప్తున్న సేవకుల్ని. కానీ ఆయన నిజంగా సిగ్గుపెట్టినాడే. ఎన్నిసార్లు అన్నా కూడా మరలా వచ్చాడు. అన్నా సికామన్నా వందనాలన్నా. ఏ పొందనాలు? నోరు పుస్తకం అనేవాడు మా నాన్న. ముందే మా నాన్న కొంచెం గర్వం ఎక్కువ. అర్థమైందా? కొంచెం ఉండి ఎర్రగొండ వాళ్ళకు, కొంచెం ఉండి బాగున్న వాళ్ళకు, అన్ని అవయాలు బాగున్న వాళ్ళకు, 4 అక్షరాలు చదివిన వాళ్ళకు, ఒంటి మీద 10 గ్రాములు గాము ఉంటే, బంగారం ఉంటే వాళ్ళు మనం పట్టుకోలేరు. నిజమే కదా? ఇక పక్కన ఒక ఆమె ఎవరో ఒక ఆమె మళ్ళా కూర్చున్నాం కాన్సాయిగా చూడన్నాను. ఏమో మనం లైఫ్ లాంగ్ అట్టే ఉన్నట్టు. ఇదేం పెట్టారా? దేవుని కృపను బట్టి ఆ సేవకుడు పదే పదే వచ్చి సువార్త చెప్పడం వల్ల, దేవుని వాక్యం చెప్పడం వల్ల మా ఇంట్లో ఫస్ట్ నేను రక్షణ పొందాను. నా తర్వాత మా అమ్మ నాన్న రక్షణ పొందాను.